హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉమా కాంపిటేటివ్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రాఫిట్ అండ్ లాస్ గురించి మనం కొన్ని సమ్స్ ఇంపార్టెంట్ అయినవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైం మా ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అలాగే ఇంగ్లీష్లో చెప్పచ్చు కదా అని అడిగారు, కామెంట్ పెట్టారు కాబట్టి ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్ తయారు చేస్తున్నానండి. Okay, first question. If a trader buys 6 items at 5 rupees and sells them 5 items for 6 rupees, is it profitable or loss? What percent? ఇక్కడ ఒక వ్యాపారి 6 వస్తువులను 5 రూపాయలు చొప్పున కొని 5 వస్తువుల్ని 6 రూపాయలకు అమ్మితే లాభమా నష్టమా ఎంత శాతం అని ఇచ్చారు. ఒక ట్రేడర్ 6 ఐటమ్స్ 5 రూపీస్కి, అలాగే 5 ఐటమ్స్ 6 రూపీస్కి అమ్మాడు. అయితే లాభమా నష్టమా ఎంత శాతం అని ఇచ్చారు. ఓకే, దీనికి ఏం చేయాలంటే మనం ఐటమ్స్ ఇటువైపు, అలాగే మనకి కాస్ట్ అనేది ఇటువైపు రాసుకుందాం. ఫస్ట్ దాంట్లో 6 వస్తువులు ఇటువైపు రాసుకోండి. కాస్ట్ 5 రూపాయలకి అమ్మారు, 5 రూపీస్. 5 ఐటమ్స్ 6 రూపీస్కి అమ్మారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి. 6 6 36 మైనస్ 5 5 25 బై ఈ ధరను మాత్రం కింద వేసుకోవాలి. 5 5 అనేది తీసుకోండి డెనామినేటర్, బై 5 5 25 ఇంటూ మనం పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 చేయాలి. సో 36 మైనస్ 25 అంటే మనకి 11 వస్తుంది. ఇది 25 టేబుల్లో 4 టైమ్స్. మనకి 11 4 20, 11 4 44%. అంటే మనకి 44% అనేది లాభం వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పుడు ఇదే ఫ్రేమింగ్లో నష్టం అయితే ఎలా వస్తుంది అనేది మనకి సెకండ్ క్వశ్చన్ ఇచ్చాను. ఇఫ్ ఏ ట్రేడర్ బైస్ 8 ఐటమ్స్ అట్ 10 రూపీస్ అండ్ సెల్స్ 10 ఐటమ్స్ అట్ 8 రూపీస్, ఈజ్ ఇట్ ప్రాఫిటబుల్ ఆర్ లాస్? వాట్ పర్సెంట్? ఇక్కడ ఒక ట్రేడర్ ఏం చేశారంటే, ఒక వ్యాపారి 8 వస్తువులను 10 రూపాయలకి చొప్పున కొన్నారు. అలాగే 10 వస్తువులను 8 రూపాయలకి అమ్మితే లాభమా నష్టమా ఎంత శాతము? మళ్ళీ మనం ఇక్కడ ఐటమ్స్ ఇటువైపు, కాస్ట్ ఇటువైపు తీసుకుందాం. 8 ఐటమ్స్ 10 రూపీస్, 10 ఐటమ్స్ 8 రూపీస్కి అమ్మారు. మనకు ట్రిక్ ఏంటంటే 8 8 64 మైనస్ 10 10 100. ఇక్కడ మైనస్ చూపించాను, మైనస్ 100 బై 100 ఇంటూ 100. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ బై 100 తీసుకోవాలి కదా పర్సంటేజ్కి. ఇక్కడ 100 ఎందుకంటే ఇది తీసుకోవాలి ధర. 10 10 100 తీసుకుంటే మనకి ఇలా వస్తుంది. 64 మైనస్ 100 అంటే మనకి నెగిటివ్ వస్తుంది. ఇక్కడ చూడండి, మైనస్ 36%. మైనస్ వచ్చిందంటే మనకి లాస్ వచ్చిందని అర్థం. ఓకేనా, అంటే మనకి లాస్ అనేది వచ్చింది ఈ సమ్లో. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇవి సమ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. డెఫినెట్గా మనకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోవడం ట్రై చేయండి. థర్డ్ క్వశ్చన్. ఈజ్ సొసైటీ ప్రాఫిటెడ్ బై సెల్లింగ్ 8 గూడ్స్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ బయింగ్ 12 గూడ్స్? వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ లాస్ ఆర్ గెయిన్? అంటే మనకి ఏమి ఇచ్చారంటే 12 వస్తువులు కొన్న వేళ 8 వస్తువులు అమ్మిన వాళ్ళకి సమానం అంట. అయితే లాభం వస్తుందా నష్టం వస్తుందా, హౌ మచ్ పర్సెంట్ అని అడిగారు. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనకి కొన్న వస్తువులు అమ్మిన వస్తువులు డిఫరెన్స్ తీసుకోవాలి. కొన్న వస్తువులు కాస్ట్ ప్రైస్, అమ్మిన వస్తువులని డిఫరెన్స్ తీసుకుంటే ఎంత వస్తుందంటే మనకి 4. 12కి 8కి డిఫరెన్స్ 4 బై టోటల్ మిగిలిన అమ్మిన వస్తువులు 8 తీసుకోవాలి డినామినేటర్. సో 4 బై 8 ఇంటూ 100 మనకి ఎంత అవుతుందంటే 4 2 8 250 100 కాబట్టి 50% ప్రాఫిట్. ఈ సమ్కి ఫార్ములా ఏంటంటే మిగిలిన వస్తువులు బై అమ్మిన వస్తువులు ఇంటూ 100. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి, మళ్ళీని మిగిలిన వస్తువులు బై అమ్మిన వస్తువులు ఇంటూ 100 అనేది తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. దేర్ ఈజ్ ఏ లాస్ ఆఫ్ 10% బై సెల్లింగ్ ఎన్ ఐటమ్ ఫర్ 1080. వాట్ ఈజ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ దట్ ఐటమ్? ఇక్కడ ఏంటంటే 10% అనేది లాస్ వస్తుంది. ఎప్పుడంటే
ఒక వస్తువుని అమ్మినప్పుడు ఎంతకి 1080కి ఒక వస్తువుని అమ్మినప్పుడు 10% లాస్ వచ్చింది. అప్పుడు దాని కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? అంటే ఒక వస్తువుని 1080కి అమ్మడం వల్ల 10% నష్టం వచ్చింది. మనకి అప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. సెల్లింగ్ ప్రైస్ అంటే మనకి 10% నష్టం వచ్చింది కాబట్టి మనకు 90% అనమాట. 90% మనకి 1080కి సమానం. 1080 అనమాట సెల్లింగ్ ప్రైస్. అప్పుడు మనకు కాస్ట్ ప్రైస్ కావాలంటే ఎప్పుడు కాస్ట్ ప్రైస్‌ని 100 అని తీసుకోవాలి. ఎప్పుడు మనం కాస్ట్ ప్రైస్‌ని ఎలా తీసుకోవాలి? 100%. అప్పుడు మనకి 100% ఎంత? ఎంత అని అడుగుతున్నారు క్వెషన్. కాబట్టి ఏం చేయాలంటే కాస్ట్ ప్రైస్ కావాలంటే 100/90 ఇంటూ 1080. 100/90 ఇంటూ 1080 తీసుకోండి. ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఏమవుతుందంటే 90 12 20 12. సో 1200 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్ అనేది అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. There is a profit of 10% by selling an item for 550 rupees. అంటే ఒక వస్తువుని అమ్మడం వలన 10% లాభం వచ్చింది. దెన్ ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ దట్ ఐటమ్. అయితే దాని కాస్ట్ ప్రైస్ ఎంత? అంటే ఒక వస్తువుని ఎంతకు అమ్మారు? 550 రూపీస్‌కి అమ్మారు. ప్రాఫిట్ వచ్చింది కదా! అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతది? 110 రూపీస్. 110%. ఓకేనా? ప్రాఫిట్ 10% కూడా 110% అంటే 550 అని తీసుకోవాలి. దెన్ మనకి కొన్న వేల కావాలి. సో కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 100% కదా! సో 100% మనం ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు 100/100 ఇంటూ 550 ఇలా తీసుకోవాలి. అప్పుడు క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే ఏమవుతది? 110 5 జార్. దెన్ 5 ఇంటూ 100 500 రూపీస్ అనేది మనకి కాస్ట్ ప్రైస్ అనేది అవుతుంది. మీకు ఎవరికైనా కొంచెం ఫాస్ట్ అనిపించినా, స్లో అనిపించినా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంప్రూవ్ చేయడానికి అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఇఫ్ ద ప్రైస్ ప్రింటెడ్ ఆన్ ద ఐటమ్ ఈజ్ 80 రూపీస్ ఆఫ్టర్ 2 కన్సిక్యూటివ్ కన్సెషన్స్ ఆన్ ఇట్, హౌ మచ్ ఈజ్ ఇట్ సోల్డ్? అంటే ఇక్కడ ప్రింటెడ్ అంటే దానికి మార్కెట్ ప్రైస్ అనమాట. మార్కెట్ ప్రైస్ 80 రూపీస్ ఇచ్చారు. ఎప్పుడు? 2 కన్సిక్యూటివ్ కన్సెషన్స్ అంటే 2 డిస్కౌంట్లు ఇచ్చారంట. 2 డిస్కౌంట్లు ఇచ్చారు. ఎంత అవి? 2 డిస్కౌంట్లు ఎంత అంటే ఇక్కడ 5% ఒకటి, అలాగే ఇంకొకటి 5%. ఓకేనా? 2 డిస్కౌంట్లు 5% ఇచ్చారు. ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో 5% పడలేదు, సారీ. ఇక్కడ 2 డిస్కౌంట్లు ఇచ్చారు. 5%, 5% అని. అప్పుడు ఏమడుగుతున్నారు? దాన్ని అమ్మిన వేళ అడుగుతున్నారు. ఎంత మీద ఇచ్చారు డిస్కౌంట్ అనేది? ప్రింటెడ్ వాల్యూ అంటే అదే మార్కెట్ ప్రైస్ 80 రూపీస్ మీద ఇచ్చారు కాబట్టి మనం ఏం తీసుకోవాలంటే ఇది మార్కెట్ ప్రైస్ని ఏం తీసుకోవాలంటే 80 ఇంటూ ఇక్కడ మనకి 5% డిస్కౌంట్ కదా, అందుకని 100కి 95 అవుతుంది. 95/100 ఇంటూ 2 2 సార్లు కదా డిస్కౌంట్ ఇస్తా, అందుకని మళ్ళీ ఇంటూ 95/100 అని తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ 519 జార్ 520 జార్, ఇక్కడ మళ్ళీ 519 జార్ 520 జార్. నెక్స్ట్ 20 టేబుల్ 24 టైమ్స్ క్యాన్సిల్ అయింది ఇక్కడ. అలాగే మనకి రిమైనింగ్ ఏం మిగిలిందంటే 19 ఇంటూ 19 ఇంటూ 4/20 మిగిలింది. అంటే ఇక్కడ 361/5. అంటే 4 5 జార్ కదా, అందుకని 19 జార్ 361/5. డివిజన్ చేస్తే మనకి 71.20 రూపీస్ అనేది మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. దేర్ ఈజ్ ఏ డబుల్ ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ఎన్ ఐటమ్ ఎట్ 1000 రూపీస్. అంటే ఒక ఐటెంని ఎంతకి అమ్మారు? 1000 రూపాయలకి అమ్మడం వలన డబుల్ ప్రాఫిట్ వచ్చిందంటే రెట్టింపు లాభం వచ్చిందనమాట. అండ్ ఏ లాస్ ఆన్ సెల్లింగ్ ద సేమ్ ఐటమ్ ఎట్ 850. అలాగే 850కి అమ్మడం వలన ఎంత లాస్ వచ్చిందంటే కొంత లాస్ వచ్చింది. అంటే ఒక భాగం లాస్ వచ్చినట్టు. డబుల్ ప్రాఫిట్ అంటే రెట్టింపు లాభం వచ్చినట్టు అనమాట. వాట్ విల్ బీ ద సెల్లింగ్ ప్రైస్ వెన్ వీ గెట్ 30% ప్రాఫిట్ ఆన్ దట్ ఐటమ్? అంటే మనకి ఏమడుగుతున్నారంటే దాని మీద 30% లాభం రావాలనుకుంటే సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంతకి అమ్మాలి
ఆ వస్తువు మీద మనకి 30% లాభం రావాలి. ప్రాఫిట్ రావాలంటే మనం ఎంతకి అమ్మాలి అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడిగారు. ఓకేనా? దీనికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ 2 అమ్మినవేళ ఉన్నాయి కదా! సెల్లింగ్ ప్రైసెస్ డిఫరెన్స్. టేక్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 సెల్లింగ్ ప్రైసెస్. డిఫరెన్స్ ఎంత 1000లోంచి 850 తీస్తే 150 వచ్చింది. కానీ మనకి ఎన్ని భాగాలంటే 2 భాగాలు రెట్టింపు అన్నారు. ఒకటి నష్టం వచ్చింది. అంటే డివైడెడ్ బై 3 చేయండి. 3 చేస్తే మనకి 50 వస్తది. అంటే ఒక రెట్టింపు లాభం అంటే 100 అనమాట లాభం. నష్టం కొంత వచ్చిందంటే 50% నష్టం. 50 వచ్చినట్టు. ఓకేనా? మనకి కాస్ట్ ప్రైస్‌ని కాలిక్యులేట్ చేయాలి. కాస్ట్ ప్రైస్‌ని కాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ ఈ అమ్మిన వేల ఉంది కదా! 850 దానికి నష్టాన్ని కలపాలి. లేకపోతే మనకి ఇంకొక 1000 ఉంది కదా! 1000కి లాభాన్ని లాభం ఎంత? లాభం 100 రూపీస్. ఆ లాభము తీసివేసినా సరే 900 ఓకేనా? అంటే అమ్మిన వేలకి నష్టాన్ని తీసివేసినా లేకపోతే లాభాన్ని యాడ్ చేసిన అమ్మిన వేలకి నష్టాన్ని కలిపితే లేకపోతే లాభంని సబ్ట్రాక్షన్ చేసినా కూడా మనకి కాస్ట్ ప్రైస్ అనేది వస్తది. ఓకేనా? అందుకని కాస్ట్ ప్రైస్ ఏమవుద్దంటే మనకి 850కి మనం నష్టాన్ని యాడ్ చేసాం. సో, 900 అనేది కాస్ట్ ప్రైస్. కానీ ఎప్పుడు మనం కాస్ట్ ప్రైస్‌ని ఎలా తీసుకుంటాం? 100%. 100% కదా! 100% మనకి 900 అనమాట. అయితే మనకి స సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నారు కదా! సెల్లింగ్ ప్రైస్‌లో మనకి 30% లాభం రావాలని అడిగారు కాబట్టి 130% ఎంత అని కాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? అర్థమైందండి. 130% బై 100 ఇంటూ 900 తీసుకుంటే మనకి 100 9 టైమ్స్ 9 13 ఆర్ 1,170 రూపీస్ అనేది మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది అవుతుంది. సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సమ్ అండి. ఒకసారి మాత్రం అందరూ చూసుకోండి. నెక్స్ట్ 8th సమ్‌కి వెళ్దాం. ఆఫ్టర్ గివింగ్ 2 కన్సెషన్స్ ఇన్ ఏ రో ఆన్ యాన్ ఆబ్జెక్ట్ 12% అండ్ 5% అంటే ఒక ఆబ్జెక్ట్ మీద 2 వరుసగా డిస్కౌంట్స్ ఇచ్చారంట. 2 వరుస డిస్కౌంట్లు ఇచ్చారు. ఆఫ్ ఇట్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 209. అలాగా 2 డిస్కౌంట్లు ఇచ్చిన తర్వాత అమ్మిన వెల రూ. 209 ఓకేనండి. ఇక్కడికి అర్థమైందా మీకు? ఒక వస్తువు మీద 2 డిస్కౌంట్లు ఇచ్చిన తర్వాత అమ్మిన వెల 209 రూపీస్. ఓకేనా? వాట్ విల్ బీ ఇట్స్ ఒరిజినల్ ప్రైస్ అయితే దాని ఒరిజినల్ ధర ఎంత? అంటే డిస్కౌంట్ ఇవ్వకముందు ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? మనం ఇప్పుడు దీని ఆన్సర్ ఏం చేయాలంటే ఇక్కడ మనం అడిగింది ఒరిజినల్ ప్రైస్ కాలిక్యులేట్ చేయాలి. దాన్ని ఎక్స్ అనుకోండి. ఎక్స్ ఇంటూ మనకి డిస్కౌంట్ ఇచ్చారు కదా! 12% అంటే 100లో 12 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 88. 88/100 ఇంటూ మళ్ళీ 5% ఇచ్చారు కదా! దానికి 95/100 ఈక్వల్స్ టు దానికి ఎంత అమ్మారంటే 209కి ఈక్వల్ చేయాలి. ఓకేనా? 209కి ఈక్వల్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేయండి ఇక్కడ 5 19s 5 20s. నెక్స్ట్ 19 టేబుల్‌లో ఇది 11 టైమ్స్. మనకి ఇంక రిమైనింగ్ ఏం మిగిలిందంటే 11 8s ఆర్ ఓకేనా? ఇక్కడ మళ్ళీ క్యాన్సిల్ అయింది. 4 2s ఆర్ 4 5s ఆర్ ఇక్కడేమో 250s ఆర్ అప్పుడు మనకి 250 రూపీస్ అనేది వస్తదంటే మనకి దాని అసలు ధర అనేది రూ. 250. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ 9th వన్. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ వాచ్ చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఏదైనా కామెంట్ మాత్రం పెట్టండి. ఏదైనా టాపిక్ చేయండి అని మాత్రం కామెంట్ మాత్రం చేయకుండా మర్చిపోకండి. లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు ప్లీజ్. నెక్స్ట్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ ఈజ్ 1500 అంటే మనకి ప్రింటింగ్ ప్రెస్ అదే ముద్రిస్తారు కదా! మార్కెట్ ప్రైస్ ఇస్తారు కదా! అది 1500 అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ దట్ ఐటమ్ ఆఫ్టర్ గివింగ్ కన్సిక్యూటివ్ డిస్కౌంట్ ఈజ్ 1104 అంటే డిస్కౌంట్లు ఇస్తారు కదా! డిస్కౌంట్లు ఇచ్చిన తర్వాత 1104 అనేది సెల్లింగ్ ప్రైస్. ఓకేనా? డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అమ్మిన వెల ఎంత అంటే 1104. ఇఫ్ ద ఫస్ట్ డిస్కౌంట్ ఈజ్ 20%. ఇక్కడ మనకి 2 డిస్కౌంట్లు ఇచ్చారు ఇక్కడ. కన్సిక్యూటివ్ డిస్కౌంట్ అంటే 2 ఇచ్చినట్టు. అయితే ఇక్కడ ఫస్ట్ డిస్కౌంట్ 20 అయితే దాని వాట్ విల్ బి ద సెకండ్ డిస్కౌంట్. సెకండ్ డిస్కౌంట్ ఎంత అని అడుగుతున్నారు. సో, మార్కెట్ ప్రైస్ తెలుసు కదా మనకి. దాని నుంచి మనం చేయాలి. సో, మార్కెట్ ప్రైస్ ఎంత 1500. ఆ 1500 తీసుకోండి. 1500 ఇంటూ మనకి ఒకటి తెలుసు 20% డిస్కౌంట్ ఇచ్చాడంటే మనం ఎలా రాస్తాము 80/100.
అలాగే సెకండ్ దానికి ఎంత డిస్కౌంట్ తెలియదు కాబట్టి మనం ఎక్స్ అని తీసుకుందాం. అప్పుడు 100 మైనస్ ఎక్స్ బై 100 ఈక్వల్స్ టు 1104 అయింది కదా దాని అమ్మిన వెల. సో ఈక్వల్ చేయండి. ఈక్వల్ చేసిన తర్వాత ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 4 టేబుల్ 2 టేబుల్ 2 4 2 సారీ ఇక్కడ చూడండి ఒకసారి క్యాన్సిలేషన్ సరిగా. ఇక్కడ 0s 2 0s క్యాన్సిల్, ఇక్కడ 0 0 క్యాన్సిల్. 2 టేబుల్ 2 4 2 5 ఇక్కడ 5 3 15. అయితే మనకి రిమైనింగ్ ఏం మిగిలిందంటే 100 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఇక్కడ 4 3 మిగులుతుంది. 4 3 1104 బై 12 అవుద్ది. 100 మైనస్ ఎక్స్ అంటే ఎంత వచ్చింది 9. 100 మైనస్ ఎక్స్ ఏమవుతుంది 1100 బై 4 అంటే 12 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 92 టైమ్స్ మనకి 100 మైనస్ ఎక్స్ 92. ఇక్కడ ఎక్స్ కావాలంటే సబ్ట్రాక్షన్ చేయండి. సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది 100 మైనస్ 92 అంటే 8%. అంటే మనకి సెకండ్ డిస్కౌంట్ అనేది 8% వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ ద లాస్ట్ వన్. ఏ షాప్ కీపర్ సెల్స్ 2 వాచెస్ ఎట్ 308. సో 15 రూపీస్ గెయిన్ ఆన్ ఫస్ట్ వాచ్. ఇక్కడ ఒక షాప్ కీపర్ 2 వాచెస్ అనేది 308కి అమ్మాడు. అయితే 15 రూపీస్ గెయిన్ వచ్చింది ఫస్ట్ వాచ్ మీద, అంటే లాభం వచ్చింది. అలాగే 15% లాస్ ఆన్ సెకండ్ వాచ్ మీద 15% నష్టం వచ్చిందంట. దెన్ టోటల్ లాస్ ఆర్ గెయిన్ హౌ మచ్ పర్సెంట్. టోటల్ లాస్ ఆర్ గెయిన్ మొత్తం మీద లాభమా నష్టమా ఎంత శాతం అని అడిగారు. సో దీనికి ఏంటంటే మనకి సేమ్ పర్సంటేజ్ లాస్ సేమ్ పర్సంటేజ్ ప్రాఫిట్ అనేది వచ్చింది. ఇక్కడ ఫస్ట్ వాచ్ మీద సేమ్ పర్సెంట్ 15 వచ్చాయి కదా. ఇలాంటప్పుడు ట్రిక్ ఏంటంటే మనకి ఎక్స్ స్క్వేర్ బై 100 అంటే ఈ ఎక్స్ అనేది పర్సంటేజ్ అనమాట. ఓకే. సో ఎక్స్ అనేది మన పర్సంటేజ్ 15 ఇచ్చారు కదా, అది తీసుకోండి. 15 ఇంటూ 15 బై 100. సో క్యాన్సిల్ చేస్తే మనకి 9/4 వచ్చింది. 9/4 అంటే 2.25 అనేది నష్టం అనేది వస్తుంది. ఓకేనా. ఎప్పుడు కూడా సేమ్ ప్రాఫిట్ సేమ్ లాస్ వచ్చి సేమ్ నెంబర్ వస్తే మాత్రం మనకి లాస్ అనేది మాత్రమే వస్తుంది. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.